Yeah. So today class was arrays. ఇప్పటి వరకు మనం ఏం చూసాము అంటే, సో నార్మల్ గా మనం ఏదైనా వాల్యూస్ ని, ఫర్ సపోజ్ నెంబర్స్ కానీ, సో లెటర్స్ కానీ, బులియన్స్ కానీ, పాయింటర్ వాల్యూస్ కానీ, ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నాం? వేర్ వీ హ్యావ్ స్టోర్డ్ ఆల్ దీస్ వాల్యూస్? ఎక్కడ స్టోర్ చేసుకున్నాం? ఇన్ ద వేరియబుల్స్, రైట్? సో మనం ఇప్పటి వరకు వాల్యూస్ అన్నిటిని వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఒక వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోగలం? ఓన్లీ వన్. సో వన్ వేరియబుల్లో వీ కెన్ స్టోర్ ఓన్లీ వన్ వాల్యూ. ఫర్ సపోజ్ ఇంటి ఏ అని ఇచ్చాను అనుకోండి, దెన్ ఇట్స్ గోయింగ్ టు బి, ఇఫ్ ఐ రిటర్న్ 85, దెన్ ఇట్ ఈస్ ఓన్లీ 85. సో ఓన్లీ 85 ని మాత్రమే ఆ ఏ అనే వేరియబుల్లో నేను స్టోర్ చేసుకోగలను. లిమిట్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను, మనకు ఫేస్బుక్ ఉంది, జీమెయిల్ ఉంది, వెబ్సైట్లు అన్నీ ఉన్నాయి. సో నార్మల్ గా ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ డీటెయిల్స్ ని సేవ్ చేయడానికి విల్ దే యూజ్ ఈచ్ వేరియబుల్ ఫర్ ఈచ్ పర్సన్? అది పాసిబుల్ అవుతుందా? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 1 lakh యూజర్స్ ఉన్నారు. సో 1 lakh యూజర్స్ కి సమ్ ఐడీస్ ఉన్నాయి అనుకున్నా, ఒక కాలేజ్ లో ఐడీస్. ఇంటి ఏ ఈక్వల్ టు 1 రోల్ నెంబర్, ఇంటి బి ఈక్వల్ టు 2nd రోల్ నెంబర్, ఇంటి సి ఈక్వల్ టు 3rd రోల్ నెంబర్, ఇంటి డి ఈక్వల్ టు 4th రోల్ నెంబర్. ఇట్స్ ఇంపాసిబుల్. అంటే ఒక అప్లికేషన్ అనేది అలా వేరియబుల్స్ పెరుగుతానే ఉంటాయి. నౌ మల్టిపుల్ వాల్యూస్ ని సింగిల్ వేరియబుల్ లో స్టోర్ చేసుకునేదే అరేస్. Arrays is a collection of similar kind of data. సో ఎంతమందికి అరైస్ అంటే ఏంటో తెలిసింది? అంటే రిలేటబుల్ ద డెఫినేషన్ అర్థమైంది ఎంతమందికి? ఓకే. సో అరైస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. అంటే ఒకే వేరియబుల్లో మనం మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయాలంటే వీఆర్ గోయింగ్ టు యూస్ అరైస్. ఫర్ సపోజ్ ఇంటి ఏ ఉంది, ఈ ఏలో నేను మల్టిపుల్ నెంబర్స్ స్టోర్ చేయాలి. సో అప్పుడు నేను ఏం పెట్టాలి అంటే, ఇంటి దగ్గరైనా పెట్టొచ్చు, ఏ ఈక్వల్ టు 10, 20, 30, 40. నేను దీన్నే ఇలా కూడా రాయొచ్చు, 10, 20, 30, 40. సో ఇలా రాసిన ఇట్స్ ఎ సేమ్, దెర్ ఇస్ ఎ నో చేంజ్. సో నార్మల్ గా ఈ ఏ అనేది ఒక ఎరై. సో నార్మల్ గా ఎరైని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఎరై వేరియబుల్ రిప్రజెంట్ విత్ దిస్ సింబల్, ఈ బ్రాకెట్స్ తో. సో నార్మల్ బ్రాకెట్స్ తో మనం ఎరైని రిప్రజెంట్ చేస్తాం. సో వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ అన్ అరై విత్ దిస్ సింబల్. నౌ ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను. సో ఐ హావ్ క్రియేటెడ్ 2 వేరియబుల్స్. సో ఈ 2 అరై వేరియబుల్స్. జస్ట్ మీన్స్ మనం ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. దీన్ని సో ఓకే హర్షిత, సో దీన్ని ఎలా అంటే మనం యాక్సెస్ చేసేది సి. చూడండి, సో ఒక ఎరై ఏ ఈక్వల్ టు 10, 20, 30, 40 అని నేను అనుకుంటే, ప్రతి దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0.
సో అంటే ఏంటంటే ఒక బాక్స్ ఉంది అనుకోండి, జస్ట్ లైక్ దిస్, ఇది అరే అనుకోండి. ప్రతి బాక్స్ కి ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. అంటే ఈ అరేలో 4 వాల్యూస్ ఉన్నాయి. ఐ కెన్ స్టోర్ 4 వాల్యూస్ దిస్ పర్టికులర్ అరే. ఈ బాక్స్ అడ్రస్ 0. ద అడ్రస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది 0. దీని ఇండెక్స్ అని పిలుస్తారు. ఇండెక్స్. సో ఇప్పుడు నాకు ఫస్ట్ వాల్యూ కావాలి. ఈ ఏ అనే అరేలో ఫస్ట్ వాల్యూ కావాలి. దెన్ system.out.println a of 0. System.out.println a of 1. System.out.println a of 2. System.out.println a of 3. అంటే this is my first value in array. This is my second value in array. This is my third value in array. This is my fourth value in that array. How many of you understood the array still point? ఎలా స్టోర్ చేసుకుంటాం, ఎలా యాక్సెస్ చేస్తామో అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ యాజ్ వెల్. యా, ఈస్ దేర్ ఎనీవన్ హూ అండర్స్టూడ్ టిల్ దిస్ పాయింట్? మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాకి మనకి ఒకే వేరియబుల్లో సి ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఇక్కడ ఒక వాల్యూనే 10 అనే వాల్యూనే స్టోర్ చేసుకోగలం. సో నేను ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి అంటే ఆ వేరియబుల్ ని ఈ బ్రాకెట్స్ తో డిక్లేర్ చేయాలి. ఏ రకంగా డిక్లేర్ చేసినా పర్లేదు. నేను వేరియబుల్ నేమ్ పెట్టినా పర్లేదు, డేటా టైప్ నేమ్ పెట్టినా పర్లేదు. సో దిస్ ఈస్ ద వే. ఈ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో నేను వాల్యూస్ ని పెట్టుకుంటాను. సో ఇది సింబల్. ఈ సింబల్ పెట్టామో అంటే దాని అర్థం ఏంటంటే ఆ వేరియబుల్ ఎరే వేరియబుల్ అని. అంటే వీ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. మరి మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ ఇంటి ఏ ఈక్వల్ టు 10 అంటే system.out.println a అంటే ఏ ప్రింట్ అవుతుంది. బట్ నౌ ఇప్పుడు మోర్ దాన్ 1 వాల్యూ ఉంది. అందులో ఎలా ప్రింట్ చేయాలి? ప్రతి దానికి ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది. అంటే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఏ ఆఫ్ 0 అంటే ఫస్ట్ వాల్యూ అవుతుంది, ఏ ఆఫ్ 1 అంటే సెకండ్ వాల్యూ వస్తుంది, ఏ ఆఫ్ 2 అంటే థర్డ్ వాల్యూ, ఏ ఆఫ్ 3 అంటే ఫోర్త్ వాల్యూ. దిస్ ఈస్ ది అరే. నౌ యు గాట్ శ్రీనివాస్? నౌ ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనించారా? సో ఎంటైర్ అరేని ఇక్కడ చూడండి. సో అలా కూడా రాయొచ్చు. ఏ ఆఫ్ 0 ప్లస్ పెట్టుకుని బ్రాకెట్స్ పెట్టుకోవాలి. సో ఎలా అంటే మీరు వేరియబుల్స్ లాగానే system.out.println ఏబిసిలు ప్రింట్ చేస్తాం అనుకో, ఏ ప్లస్ ఒక బ్రాకెట్ పెట్టుకుని ప్లస్ బి ఇలా ప్రింట్ చేస్తావు కదా. లేదంటే ఏ ప్లస్ బి అడిషన్ చేసేది ఈ బ్రాకెట్ పెట్టకపోతే. ఎరే కూడా సేమ్ అంతే. గుడ్ క్వశ్చన్. ఏ ఆఫ్ 0 ప్లస్ సమ్ స్పేస్ ప్లస్ ఏ ఆఫ్ 1 like this, just like in a variables. See, ఓకే, ఎరేని డిక్లేర్ చేయడానికి మనం యూజ్ చేసేది నార్మల్ స్క్వేర్. ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఎందుకు అంటే వాల్యూస్ ని డిక్లేర్ చేయడానికి, మల్టిపుల్ వాల్యూస్ ని డిక్లేర్ చేయడానికి. సో చూడండి, ఈ సింబల్ పెట్టాము అంటే అది ఎరే వేరియబుల్. జస్ట్ ఇట్స్ ఎన్ ఎరే వేరియబుల్. అందులో మనం ఒక్కొక్క వాల్యూని స్టోర్ తెచ్చుకోవాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ అ స్క్వేర్ బ్రాకెట్స్ ఓన్లీ. బట్ నార్మల్ గా ఈ కర్లీ బ్రేసెస్ దేనికి యూజ్ చేస్తాము అంటే మల్టిపుల్ వాల్యూస్ ని సింగిల్ లైన్ లో అసైన్ చేయడానికి. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. Very good, Anil. Loop రాయొచ్చా? Yes, I am going to tell that one. So, Harsha, it's clear for you?
మల్టిపుల్ వాల్యూస్ ని ఎరేలోకి అసైన్ చేయడానికి మనం ఈ కర్లీ బ్రేసెస్ వాడాలి. బట్ నార్మల్ గా ఇఫ్ వి రైట్ a of -1, ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ యాజ్ వెల్. గుడ్ క్వశ్చన్ శివ అండ్ గుడ్ థింకింగ్ అని, నైస్. ఐ విల్ టెల్ యూ శివ, గుడ్ క్వశ్చన్, రియల్లీ గుడ్ క్వశ్చన్. సో నార్మల్ గా ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మీరు గమనించారు అంటే ఇక్కడ 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. అంటే 1/1 ఇండెక్స్ లో మారుతుంది. అంటే ఫ్రమ్ ఫస్ట్ ఇండెక్స్ టు సమ్ సర్టెన్ ఇండెక్స్. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తే దీనికి ఒక ఎరైన్ అంతా ప్రింట్ చేయడానికి ఇలా సిస్టమ్ డాట్ అంటే మనకి కొన్నిసార్లు ఎరై ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కూడా తెలియదు కదా. ఫర్ సపోజ్ ఇందులో ఒక 100 వాల్యూస్ ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోయారు అనుకో, మనం లెక్క పెట్టలేం కదా ఎన్ని వాల్యూస్ ఉన్నాయో. ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ వాల్యూస్, చూడండి ఇక్కడ ఇండెక్స్ ఏం మారుతుంది, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇది గుర్తుపెట్టుకోండి, ఎరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఓన్లీ. ఇది గుర్తుపెట్టుకోండి. సో నౌ నేను ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయొచ్చా? హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్? చూడండి ఇండెక్స్ వాల్యూ 0 నుంచి అలా పెరుగుతూ వెళ్తుంది బై 1 ఇన్స్టెడ్ ఆఫ్ 0 1 2 3 4 కెన్ ఐ రైట్ అర్థం కాలేదా? యా ఎగ్జాక్ట్లీ బిందు. int a ఈక్వల్ టు 10 20 30 40 50. లైక్ వైజ్ మనకు 100 వాల్యూస్ ఉన్నాయనుకోండి, మనకు తెలియదు అంటే మనం లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. సో అదే మనం ఫర్ లూప్ రాసుకోవచ్చు. ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ a డాట్ లెంత్. అంటే ఎరై సైజ్ ఎంత ఉందంటే 1 2 3 4 5 అంటే ఎరై సైజ్ 5 వాల్యూస్ ఉన్నాయి. ఇది ఇండెక్స్ కాదు, జస్ట్ కౌంట్ చేశాను ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అని కౌంట్ చేశాను. 5 వాల్యూస్ ఉన్నాయి. ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. i ప్లస్ ప్లస్, లెట్ మీ రైట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println a of i. I will explain you. Now a equal to 10 20 30 40 50 ఉన్నాయి. So what is a dot length? What is a dot length here? 5, right? A dot length was 5. Clear? Now initial ga I equal to enta? What is the I value now? 0. 0 less than 5. True or false? True. ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println a of i ని ప్రింట్ చేశాను. ఇప్పుడు i లో ఎంత ఉంది? 0 ఉంది. దట్ మీన్స్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a of 0? 10. It will print 10. Now I increment అయింది. I equal to 1. I less than 5. That means true or false? True. A of I. That means a of 1. I లో 1 ఉంది కాబట్టి, which means it will print 10. I equal to 2. I less than 5. True. A of I, which means a of 2 equal to, sorry, it's not 10, it's 20. Now 30. I equal to 3. I less than 5, which means true. A of I, which means a of 3 equal to 40. Now I equal to 4. I less than 5. Again it's true. A of I, a of 4 equal to 50. It will print 50. Now I equal to 5. I less than 5, which means false. That means it won't execute.
Now loop stops here. How many of you understood the how to iterate an array? ఒక అరేని ఒక లూప్ లో ఎలా ఇటరేట్ చేయొచ్చో ఎంతమందికి క్లియర్ అయింది? ఓకే, నైస్. Rajshekhar, did you listen all my previous classes? Okay, then I will explain you at the end. ఇది ఏమీ లేదు. సో నార్మల్ గా ఐ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ ఏముంది? A(1). ఇందాక ఏమని చెప్పాను? ఇండెక్స్ 0, 1, 2, 3. ఇక్కడ 50 ఉంటే 4 అవుద్ది. సో అసలు నాగేంద్ర, సో ఇండెక్స్ ఈజ్ అన్ ఇండెక్స్. ఇప్పుడు నా దగ్గర ఒక 100 వాల్యూలు ఉన్నాయి. నేను ఫర్ లూప్ ఏమీ యూజ్ చేయను. A(99) అన్నాను. A(99) అంటే ఒక ఎరేలో నాకు 100 వాల్యూలు ఉంటే 99వ వాల్యూ ప్రింట్ అవుద్ది. అంటే 100వ వాల్యూ ప్రింట్ అవుద్ది, ఎందుకంటే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 కాబట్టి. గాట్ ఇట్ నాగేంద్ర? ఇండెక్స్ ఈజ్ ఎ నెంబర్, దట్స్ ఇట్. నా దగ్గర 10 గదులు ఉన్నాయనుకోండి, మొదటి గదిలోకి వెళ్ళి నువ్వు బాల్ తీసుకురా అంటే యు ఆర్ గో, ఆ 1 అని నేను చెప్పేదే ఇండెక్స్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఓకే, వెరీ గుడ్ రాజశేఖర్. ఓకే, సో అంతే, ఇండెక్స్ అనేది జస్ట్ నెంబర్ అంతే. నా దగ్గర 10 గదులు ఉంటే మొదటి గదిలోకి వెళ్ళు అని చెప్పడానికి నేను 1 అని చెప్పాలి. యా, జస్ట్ ఇట్ విల్ రిప్రజెంట్ ద పొజిషన్ అంతే. ఎందుకంటే ఇంటి ఏ అంటే ఏమీ ఉండదు అందులో. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అంటే ఏ ప్రింట్ అవుద్ది. బట్ ఇప్పుడు నా దగ్గర 10 వాల్యూస్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు ఆస్క్ విచ్ వాల్యూ యూ వాంట్. నౌ ఐ హ్యావ్ టు టోల్డ్ A(0), A(1), A(2). దీస్ ఇండెక్స్, మనం దీన్ని ఇండెక్స్ అని పిలుచుకుంటున్నాం అంతే. ఇది ఒక నెంబర్ అంతే. ఏ నెంబర్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. నౌ Shiva asked a question. It's a good question. The people who don't know arrays before, వాళ్ళే ఆన్సర్ చేయండి. A(-1) అని నేనంటే, ఆర్ ఎల్స్ నా దగ్గర 5 వాల్యూలే ఉన్నాయి ఏలో. A.length = 5, 5 వాల్యూలే ఉన్నాయి. సో A(10) అంటే ఒకవేళ ఈ రెండింటిని నేను ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతాయి? ఎనీ గెసెస్? అంటే గెస్ చేయండి, నేనేం కరెక్ట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు ఏమనుకుంటున్నారు? ఓకే, మేబీ రివర్స్, లాస్ట్ నెంబర్, ఎర్రర్. ఓకే, పైథాన్ లో మైనస్ వాల్యూస్ అంటే రివర్స్ వస్తాయి, బట్ జావాలో ఇట్ ఈస్ ఎన్ ఎర్రర్, అంటే ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, బట్ హౌ కెన్ వి ప్రింట్ -1? ఎగ్జాక్ట్లీ రవీంద్ర, దట్స్ వై ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్. అండ్ అగైన్ యూ హ్యావ్ 5 వాల్యూస్ ఓన్లీ ఇన్ ఎర్రర్. ఫర్ సపోజ్ నా దగ్గర 5 రూమ్స్ ఉన్నాయి. రూమ్ నెంబర్ 6 లోకి వెళ్ళు అంటే ఎవరేం చేస్తారు? సో ఎర్రర్. ఓకే, వెరీ గుడ్ కృష్ణ. ఎర్రర్ అవుట్ ఆఫ్ బాండ్, ఎక్సెప్షన్, విచ్ మీన్స్ అన్ ఎర్రర్. సో మీరు అవుట్ ఆఫ్ ఇండెక్స్ ని బయట, అంటే మీరు ఈ ఎర్రర్ అవుట్ ఆఫ్ బాండ్ మీకు వచ్చిందంటే కనుక మీరైతే ఎర్రర్ రేంజ్ ని దాటేస్తున్నారు. అయితే అది నెగిటివ్ వాల్యూస్ అవ్వచ్చు, లేకపోతే గ్రేటర్ దాన్ ఇట్ సైజ్ అవ్వచ్చు. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్? నాకు అక్కడ 5 రూమ్సే ఉన్నప్పుడు రూమ్ నెంబర్ 10కి వెళ్ళు అంటే నేను ఎక్కడికి వెళ్తా? జావా కూడా అంతే. సో అవుట్ ఆఫ్ బాండ్ అంటే నా రేంజ్ దాటేసింది, నా దగ్గర 5 వాల్యూలే ఉన్నాయి. నువ్వు 10th ఇండెక్స్ అడుగుతున్నావు, ఐ డోంట్ హ్యావ్ 10 వాల్యూస్. ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను స్టాటిక్ గా ఇచ్చేసాను వాల్యూస్ ని, ఇలా బ్రాకెట్స్ పెట్టేసి. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఎన్ డైనమిక్ వాల్యూస్? అంటే ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ స్కానర్ నుంచి రాసుకుంటాను. నేను ఒక ఇన్పుట్ ఇస్తాను ఇక్కడ. ఐ వాంట్ టు గివ్ ఇన్పుట్ హియర్. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్,
ఇన్పుట్ ఇస్తాను. ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనం ఎలా రాయాలి అంటే డబుల్ అయితే డబుల్, ఇంట్ అయితే ఇంట్, ఏ డేటా టైప్ లో అయినా అరే క్రియేట్ చేయొచ్చు. మీరు అన్ని డేటా టైప్లు వాడండి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇంట్ ఓన్లీ. సో కొన్ని డబుల్ వాడదాం అంటే డబుల్ కొంచెం లాంగ్ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ బోర్డు మీద రాయడానికి విల్ టేక్ ఇంట్ ఓన్లీ. ఇంట్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 10. For int I equal to 0, I less than a dot length I plus plus system dot out dot println a of I. సరే, ఇది రన్ చేశాను. నాకు అవుట్పుట్ ఏది వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? నేను వాల్యూస్ ఏమీ ఇవ్వలేదు. న్యూ ఇంట్ అంటే ఏంటంటే వాల్యూస్ ఇవ్వకుండా నాకు ఒక ఎరే సైజ్ ని మనం డిక్లేర్ చేయడానికి న్యూ ఇంట్ ఆఫ్ 10 అని వాడతాం. అంటే ఆ ఏ అనే వేరియబుల్ 10 వాల్యూస్ ని స్టోర్ చేసుకోగలదు. ఓకే, సాయి శంకర్ గివెన్ ఏ ఆప్షన్ కాల్డ్ 1 2 3 4 5 6 remaining 0 to 9 0 to 9 0 to 9. Nice, good. Okay, up to 9. Okay, 9. Okay, 0 to 9. Lot of people are saying that 0 to 9. See, I is going for 0 to 9. I అనేది 0 to 9 అని వెళ్తుంది. ఇప్పుడు నాకు అరే ఉంది 0 1 2 3 4 5 6 7 8 9. నేనేమన్నా అరేని అసైన్ చేశానా? Did I assign array values like this? I అనేది కేవలం పొజిషన్ మాత్రమే. I 0 to 9 వెళ్తుంది. బట్ నేను అక్కడ ప్రింట్ చేసేది ఏంటి? అరే ఏని. ఐఎమ్ ప్రింటింగ్ ఏ. ఒకవేళ నేను ఏని అసైన్ చేస్తే సో లాట్ ఆఫ్ పీపుల్ మీరు గెస్ చేసింది కరెక్టే, 0 to 9. బట్ నాకు ఎరైలో ఏ వాల్యూస్ లేవు, నేను ఇవ్వలేదు. నేను ఐని ప్రింట్ చేయట్లేదు, ఏ ఆఫ్ ఐని ప్రింట్ చేస్తున్నాను. అంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ దిస్ అరైస్ లొకేషన్స్, నాట్ ద ఇండెక్సెస్. నేను ఈ ఇండెక్స్ ప్రింట్ చేయట్లేదు, ఐఎమ్ ప్రింటింగ్ లొకేషన్స్. నౌ మీకు ఎవరైతే అప్ టు 0 to 9 అని చెప్పారో అది రాంగ్ అని అర్థమైందా? ప్లీజ్ ఐఎమ్ కొంచెం ఫాస్ట్ ఇవ్వండి రెస్పాన్సెస్. ద పీపుల్ హూ సెడ్ 0 to 9, డిడ్ యూ అండర్స్టూడ్? ఇట్స్ రాంగ్. ముందు అది మిస్టేక్ అని మీకు అర్థం కావాలి. దెన్ ఓన్లీ యూ గెస్ సంథింగ్ ఎల్స్. సరే, కొంతమంది గార్బేజ్ వాల్యూస్ అన్నారు. అలా గార్బేజ్ వాల్యూస్ అంటే ఏదో సిస్టమ్ నుంచి ఏయో నెంబర్లు తీసుకొచ్చి ప్రింట్ చేస్తే అని. ఇంకా ఏమైనా గెసెస్ ఉన్నాయా? గెస్ చేయండి. విల్ టేక్ 1 or 2 minutes తీసుకున్నా పర్లేదు. మీరు ఓన్ గా థింక్ చేస్తే అప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు మీకు గుర్తుండిపోద్ది. అలా థింక్ బై యువర్ ఓన్. ఏం అనుకుంటున్నారు? ఏం ప్రింట్ చేస్తుంది అనుకుంటున్నారు? 0 to 9 అయితే కాదని తెలిసింది. ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. గార్బేజ్ వాల్యూస్, జీరోస్, మెమరీ లొకేషన్, ప్రింట్. గుడ్ హర్ష అండ్ గుడ్ నాగా. లైక్వైజ్ యువర్ గెస్సెస్. ఏదైనా గెస్ చేయొచ్చు. గెస్ అంటే లైక్ ఏనా బీనా అంటే ఏ అనుకుంటున్నానని ఓట్ కాదు ఇది. థింక్, ఇది అవుద్దేమో అన్నట్టు థింక్ చేయండి. ఓకే, వెరీ గుడ్ శ్రీనివాస్. నో వాల్యూ, సూపర్. ఎర్రర్ని ఎవరు ఎందుకు థింక్ చేయట్లేదు? అది కూడా ఒక ఆప్షన్ లో పెట్టుకోవచ్చు కదా. ఓకే, నో కన్సోల్ రిజల్ట్. ఓకే, వెరీ గుడ్ హిమిందు. ఎర్రర్, నైస్. యూ గెస్డ్ ఆల్ ఆన్సర్స్ సార్. కరెక్టే అనొచ్చు, బట్ నార్మల్ గా ద రైట్ ఆన్సర్ వాస్ జీరోస్. ఒక ఎర్రేని
నేను అసైన్ చేయగానే ఏమవుద్ది అంటే డేటా టైప్ యొక్క డిఫాల్ట్ వాల్యూతో ఎంటైర్ అరే అసైన్ అయిపోతుంది. ఇఫ్ వి డిక్లేర్, ఇనిషియలైజేషన్ కాదు, ఇనిషియలైజేషన్ అంటే వాల్యూని అసైన్ చేయడం, డిక్లేర్ అంటే జస్ట్ అక్కడ రాసి వదిలేయడం. ఇంట్ ఏ ఇస్ డిక్లరేషన్, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 ఇనిషియలైజేషన్. ఇది వాల్యూని ఇనిషియలైజ్ చేసినట్టు, ఇది ఏని డిక్లేర్ చేసినట్టు. ఈజ్ ఎవరీవన్ క్లియర్? డిక్లరేషన్ కి ఇనిషియలైజేషన్ కి ఉన్న తేడా? ఓకే, అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎరైలో ఎరైస్ నుంచి డిక్లరేషన్ ఇనిషియలైజేషన్స్ టెర్మినాలజీ ఉంటుంది. సో దీన్ని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను అంతే, డిక్లేర్ చేశాను. ఇట్స్ నాట్ ఇనిషియలైజ్. వెన్ వి డిక్లేర్ an array with size, నేను ఈ సైజ్ ఇవ్వకుండా జస్ట్ ఇంటి ఏ ఇలా వదిలేస్తే కాదు. ఇఫ్ ఐ డిక్లేర్ an array with size, it will initializes the entire array with its data type డిఫాల్ట్ వాల్యూ. ఎంతమందికి అర్థమైంది? ఏలో వాల్యూ లేదు కాదు, ఏలో వాల్యూస్ ఇస్తేనే మనం సైజ్ అంటే ఇక్కడ నేను ఇచ్చేసాను కదా, అదే చెప్తున్నా. సైజ్ వితౌట్ అన్ వాల్యూ కెన్ ఐ డిక్లేర్ అన్ అరే? ఎస్ యూ కెన్ విత్ సైజ్. ఇదే 10 అనేది సైజ్. కుసుమ అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర వాల్యూస్ లేవు, కానీ నాకు 10 వాల్యూస్ కావాలి. ఆ తర్వాత వస్తాయి నా దగ్గరికి ఎప్పుడో. ఇప్పుడు ఎవరైనా మనకి ఒక 10 బాల్స్ ఇస్తామన్నారు, ఒక్కో బాల్ ని ఒక్కో బకెట్ లో పెట్టుకోవాలి. సో మనం 10 బకెట్స్ పట్టుకెళ్తాం. బాల్ లేదు కదా, బకెట్ ఎందుకు ఉంది అంటే ఎవరో ఇస్తా అన్నారో ఆ బాల్ బకెట్ లో స్టోర్ చేసుకుంటేనే మేము పట్టుకెళ్ళగలం. దట్స్ వై ఐ హావ్ బ్రింగ్ 10 బకెట్స్. సేమ్ అనమాట, అక్కడ 10 బకెట్స్ 10 వాల్యూస్ వస్తాయి ఫ్యూచర్ లో. నాకు వచ్చినా రాకపోయినా నా ఎరే 10 వాల్యూస్ స్టోర్ చేసుకోగలదు. సో ఇంటిజర్ కి డిఫాల్ట్ వాల్యూ 0, డబల్ కి 0.0, క్యార్ కి స్పేస్ అనమాట, కనిపించదు కాబట్టి స్పేస్ అని రాశాను. లాంగ్ కి అగైన్ 0, బైట్ కి అగైన్ 0. అర్థమైందా అందరికి? ఎరైన్ ఇలా డిక్లేర్ చేసి విత్ సైజ్ తో డిక్లేర్ చేసి వదిలేస్తే ఇట్ విల్ అసైన్ ఆల్ ద వాల్యూస్ విత్ దేర్ డిఫాల్ట్ డేటా. ఆ డేటా టైప్ యొక్క డిఫాల్ట్ డేటాతో స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే ఎరై 0 0 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఉంటది అనమాట. 10 వాల్యూస్ 10 జీరోస్. సో ఇప్పుడు నేను వాటికి వాల్యూస్ ఎలా అసైన్ చేయగలను? ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ అంటే ఏ ప్రింట్ అవుతుంది, రైట్? ఏ ఈక్వల్ టు 10 అంటే 10 వెళ్తుంది. అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ ఆఫ్ 0 ప్రింట్ చేస్తే ఏ ఆఫ్ 0 ప్రింట్ అవుతుంది. నేను ఏ ఆఫ్ 0లోకి వాల్యూ ఎలా అసైన్ చేయాలి అంటే అరేలో మొదటి లొకేషన్ కి నేను వాల్యూని ఎలా అసైన్ చేయాలి? గెస్. ఇందుకే నా క్వశ్చన్ అర్థమైందా? ఎవరు ప్లీజ్ రియాక్ట్ ఫాస్ట్. ఒక ఏ అనే వేరియబుల్లోకి వాల్యూని ఇలా పంపుతాను. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, గుడ్. ఇప్పుడు నాకు ఒక అరే ఉంది 0 1 2 3 4. ఇప్పుడు ఇది కూడా ఏ అనుకోండి, ఏ అనే అరే ఉంది.
ఇప్పుడు ఈ ప్లేస్ లోకి నేను ఒక వాల్యూని అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేయాలి? ఏ ఆఫ్ ఐ, ఐలో ఏదో ఒక వాల్యూ ఉండాలి. అఫ్కోర్స్ ఐలో ఏమన్నా వాల్యూ ఉంటే ఏ ఆఫ్ ఐని యూజ్ చేయొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 ఆర్ 10 మీ ఇష్టం. ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు 20, ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు 40, ఏ ఆఫ్ 4 ఈక్వల్ టు 50. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ అసైన్ వాల్యూస్ టు నే అరే? జస్ట్ లైక్ అంటే 10 వాల్యూస్ ని 10 ఇండెక్స్ల ద్వారా అసైన్ చేస్తాం అంతే. ఇప్పుడు దీన్ని ఫర్ లూప్ లో అసైన్ చేయొచ్చా నేను? కెన్ ఐ యూజ్ ఫర్ లూప్? ఆఫ్ కోర్స్. ఫర్ int I equal to 0, I less than 10, sorry, not 10, a dot length I plus plus system dot, sorry, a of I equal to sc dot next int. అంటే ఇన్పుట్ నుంచి యూజర్ ఎంటర్ చేస్తాడు. ఆ ఫర్ లూప్ 10 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి 10 నెంబర్లు యాక్సెప్ట్ చేస్తుంది మీ కన్సోల్. మీరు 10 నెంబర్లు ఇస్తే అంటే ఒకవేళ అరే సైజ్ 10 అయితే, ఏ సైజ్ 10 అయితే, ఇన్ కేస్ 10 అయితే, సో 10 వాల్యూస్ ని 10 సార్లు రూట్ తిరుగుతుంది కాబట్టి 10 సార్లు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ యూ క్రియేటెడ్ ఎ స్కానర్ ఆబ్జెక్ట్, స్కానర్ ఎస్సీ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్, ఈ లైన్ రాసి ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే డైనమిక్ గా ఒక అరేలోకి వాల్యూస్ అసైన్ చేయడం ఎంతమందికి అర్థమైంది? ఒక వేరియబుల్ కి అయితే ఒకసారి పెడతాము. సో నార్మల్ గా ఎరేకి అయితే 10 ఉంటే 10 సార్లు రాయాలి, 20 ఉంటే 20 సార్లు రాయాలి, 30 ఉంటే 30 సార్లు రాయాలి. బట్ మనకి ఇండెక్స్ 0 నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక ఫర్ లూప్ లో రాస్తే సరిపోతుంది. ఇస్ దేర్ ఎనీవన్ హూ హావెంట్ అండర్స్టూడ్ దిస్? నైస్, గుడ్. ఎరే అనేది చాలా సింపుల్ అండి, అర్థం చేసుకుంటే మాత్రం చాలా సింపుల్. ఎందుకు అంటే మనం వేరియబుల్స్ కన్నా ఎరేసే ఎక్కువ యూజ్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎరేస్. మెథడ్స్ అండ్ ఎరేస్ అండ్ స్ట్రింగ్స్, ఆ మూడు మనకు వస్తే మాత్రం ప్రోగ్రామింగ్ వచ్చేసినట్టే. ఓకే, నౌ మై క్వశ్చన్ నెంబర్ 1. మై క్వశ్చన్ నెంబర్ 1. సో నార్మల్ గా నాకు ఒక ఎరే ఉంది. ఇంట్ ఏ ఈక్వల్ టు 11, 85, 30, 40, 22, 60. సో 0, 1, 2, 3, 4, 5, ఇది 60, 22, 60. దిస్ ఈస్ మై అరే. ఇప్పుడు నాకేంటంటే ఇంట్ కీ అనే ఒక వేరియబుల్ ఉంది. కీ ఈక్వల్ టు 11 ఆర్ 22. ఇప్పుడు ఈ 22 ఈ అరేలో ఉందా లేదా అని నేను కనిపెట్టాలి. క్వశ్చన్ అర్థమైందా? లైక్ జీమెయిల్ ఎంటర్ చేస్తున్నప్పుడు జీమెయిల్ నాట్ ఫౌండ్, ఫేస్బుక్ ఎంటర్ చేస్తున్నప్పుడు యూజర్ నేమ్ నాట్ ఫౌండ్ అంటది కదా, అది మీ డీటెయిల్స్ ని ఒక లిస్ట్ లో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా అదే చేస్తున్నాం అనమాట. ఆ పర్టికులర్ నెంబర్ ఉందా లేదా. మామూలుగా రియల్ టైమ్ అప్లికేషన్స్ డేటాబేస్ లో స్టోర్ అవుతాయి, మనం సింపుల్ గా అరేతో చెక్ చేస్తున్నాం. ఇదే కాన్సెప్ట్ అనమాట. మీరు జీమెయిల్ లాగిన్ అయినా, ఫేస్బుక్ లాగిన్ అయినా, ఇంకే వెబ్సైట్ లాగిన్ అయినా, ఎలా అంటే మీ డీటెయిల్స్ ని ఆ డేటాబేస్ లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ అంటే సేమ్ ఇలాగే ఒక ఎరేలో ఇప్పుడు ఈ నెంబర్ ఉందా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేసే లాజిక్ ఏదైతే ఉందో అదే. నౌ ఐ విల్ గివ్ యూ 3 minutes. ఈ ఒక్క క్వశ్చన్ ఈరోజు చెప్తాను. మీరు ఎరేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎరేస్ నెక్స్ట్ క్లాస్ రేపు తీసేసుకుంటాను. సో విల్ ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్. సో నౌ టెల్ మీ ఎనీ గెసెస్? ఓకే, కుస్మా గివ్ సమ్ గెస్. రిమైనింగ్ పీపుల్, మీకు ఆల్రెడీ కోడింగ్ నాలెడ్జ్ ఉంది కదా.
బేసిక్ ప్రాబ్లమ్స్ చేశారు, ఇఫ్ కండిషన్స్ వాడారు, ఎల్స్లు వాడారు, ఫర్ వాడారు, వైల్ వాడారు, లూప్ లో లూప్ వాడారు. ఓకే, ఇఫ్ I double equal to key contains double 2. Okay, if A of double equal to A of I, okay, A of double equal to key. Nice. I want more answers. Think. Only 3 people are answered. Please, I want answers from remaining people as well. లేకపోతే థింక్ చేయడం రావట్లేదా? సింపుల్ అండి. సో నా దగ్గర ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఉంది, ఇంట్ బి ఈక్వల్ టు 20 అని ఉంది. ఏ ఆర్ బి ఈక్వల్ ఆర్ నాట్? ఎలా చెప్తాం? ఈక్వల్ ఆర్ నాట్ అని మిమ్మల్ని అడగట్లేదు, అది నో అని అయితే నాకు తెలుసు. సో కోడ్ ఎలా రాస్తారు అది ఈక్వల్ కాదో చెప్పడానికి? అది ఎలా కంపేర్ చేస్తారు? విచ్ కండిషన్? ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ కండిషన్. వెరీ గుడ్. డబుల్ ఈక్వల్ టు ఏ డబుల్ ఈక్వల్ టు బి. వెరీ గుడ్. ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు బి. నౌ ఇప్పుడు నాకు కీ 22 ఉంది. ఏ అనేది ఒక అర్రే, సింగిల్ వేరియబుల్ కాదు. ఏ ఆఫ్ 0 డబుల్ ఈక్వల్ టు కీ ఏ ఆఫ్ 1 డబుల్ ఈక్వల్ టు కీ ఏ ఆఫ్ 2 డబుల్ ఈక్వల్ టు కీ ఏ ఆఫ్ 3. ఏ సైజ్ ఎంత నాకు? 5 కదా, అంటే 6. 0 to 5. ఎస్. ఏ ఆఫ్ 3 డబుల్ ఈక్వల్ టు కీ ఏ ఆఫ్ 4 డబుల్ ఈక్వల్ టు కీ ఏ ఆఫ్ 5 డబుల్ ఈక్వల్ టు కీ. ఇది ఎక్కడైనా ట్రూ అయితే ఆ నెంబర్ కి ఈక్వల్ అయినట్టే. క్లియర్? అర్థమైంది అందరికి? ఇంతే కదా రెండు వాల్యూస్ కంపేర్ చేయడం. ఇప్పుడు నా కీ నేను 10 వాల్యూలతో కంపేర్ చేస్తున్నాను కాబట్టి 10 సార్లు రాయాలి. 10 సార్లు రాయక్కర్లేకుండా నేనేం వాడచ్చు? ఇలా 10 సార్లు రాయన అవసరం, ఇలా 5-6 సార్లు రాయన అవసరం లేకుండా. అరే ఇక్కడ ఇఫే రాస్తానండి. నేను ఈ ఇఫ్ కండిషన్ 10 సార్లు రాయకుండా నేను ఏం వాడితే ఒక్కసారి రాసి కంప్లీట్ అయిపోతే ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ ఆన్సరింగ్. ఎందుకంటే మీకు అర్థమైందని నాకు తెలియాలి. గుడ్. ఎందుకంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేది మీరు. ఎప్పుడు కూడా నేను కోడ్ రాసి మీకు చూపించట్లేదు. ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చెప్తేనే నేను కోడ్ రాస్తాను. ఆ కోడ్ ఎలా రాయాలో మాత్రం నేను మీకు నేర్పుతున్నా. ఫర్ ఇంట్ I equal to 0, I less than a dot length I plus plus if a of I double equal to key. ఇప్పుడు ఇది లూప్ లో పెట్టి నేను రాస్తే 10 సార్లు ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు జరిగిపోద్ది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా నాకు క్వశ్చన్ అవ్వలేదు. ఫైండ్ అవుట్ అయ్యిందా అవ్వలేదా ఎలా తెలుస్తుంది నాకు? ఓకే, ఇఫ్ ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ అయ్యి ట్రూ వచ్చింది అనుకోండి, ఫైండ్ అవుట్ అయ్యింది. మరి అసలు లేదు, ఆ కీ అనేది ఆ ఎరైలో లేదు అన్నది ఎలా తెలుసుకోవాలి? నేను ఉంది అయితే ఓకే, ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కీ ఫౌండ్ అని రాసేసి బ్రేక్ కొట్టేస్తాను. అంటే అది నాకు దొరికేసింది కాబట్టి నాకు అక్కర్లేదు. ఇప్పుడు లేదు, నెంబర్ ఉంటే ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రూ వస్తుంది, ఉంది అని చెప్తాది. లేదు, ఓకే ఓకే, ఓన్లీ 1 person గివెన్ రైట్ ఆన్సర్. ఓకే, సో మీరు ప్రైమ్ నెంబర్ లాజిక్ చేస్తున్నప్పుడు
ఒక నేనేం చెప్పాను అంటే ఆ ప్రైమ్ నెంబర్ లో మీరు ఏదైతే ఒక కాన్సెప్ట్ వాడుతున్నారో అది ఎంటైర్ కోడింగ్ లో అంటే రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ ప్రైమ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ కాదు. వాటిని సాల్వ్ చేసిన విధానం లో అసలు ఎంటైర్ కోడింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ప్రైమ్ నెంబర్ సాల్వ్ చేసిన విధానంలో అయితే అసలు ద ఎంటైర్ కోడింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ లాజిక్. చూడండి, ఈ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితే నాకు ఆ నెంబర్ ఉన్నట్టు. ఆ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదని ఎలా తెలుస్తుంది? ముందు చాలా మంది ఎల్స్ అని రాశారు. ఎల్స్ అని రాస్తే ఏమవుద్దో చెప్తాను. చూడండి, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నాట్ ఫౌండ్ అని రాసేనే అనుకోండి. 2 people గివెన్ ఆన్సర్. ఫ్లాగ్ పెట్టుకోవచ్చు, కౌంట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ నా సైజ్ 6. ట్రూ ఆర్ ఫాల్స్? ద పీపుల్ హూ సెడ్ ఎల్స్ వాళ్ళు మాత్రమే ఇవ్వండి. ఆ కుసుమ మనం ఆ కండిషన్ రాయలేము, ఓ ప్లేస్ లో ఫెయిల్ అవుద్ది. ఒకవేళ కీ లాస్ట్ పొజిషన్ లో ఉందనుకోండి, i ఇంక్రిమెంట్ అవుద్ది 6 కి. గుడ్ థింకింగ్ కుసుమ, బట్ ఇట్ విల్ ఫెయిల్ ఇన్ one case. The people who said else, please answer. I less than 6, true or false? ట్రూ. ఇప్పుడు లూప్ లోకి వెళ్ళింది. ఇక్కడ ఏముంది? a ఆఫ్ 0 నా వాల్యూ 11, కీ 22, రైట్? a ఆఫ్ 0 11, key equal to 22. So now 11 double equal to 22. True or false? True or false? Very good, true. ఇప్పుడు ఏమైంది? సారీ, ఫాల్స్ కదా. ఓకే, సారీ, ఫాల్స్. ఫాల్స్ అయితే ఏమవుద్ది? ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఏమైంది? నాట్ ఫౌండ్ అని చెప్పేసింది. అంటే మీరు కోడ్ దేనికి రాసినట్టు? ఒకటో గదిలో ఉందా లేదా, రెండో గదిలో ఉందా లేదా, మూడో గదిలో ఉందా లేదా, నాలుగో గదిలో ఉందా లేదా, ఐదో గదిలో ఉందా లేదా, మీరు రాసిన ప్రోగ్రామ్ దానికి. అసలు ఉందా లేదా చెప్తే చాలు నాకు. ఎల్స్ ఎవరైతే రాశారో వాళ్ళకి చేసిన మిస్టేక్ అర్థమైందా? మీరు రాసింది ఏంటి అంటే ఒకటిలో ఉందా, రెండులో ఉందా, మూడులో ఉందా, నాలుగులో ఉందా, ప్రతి దాంట్లోనూ ఉందా లేదా అని చెప్తున్నారు. నాకు కావాల్సింది ఏంటి? అసలు ఉందా లేదా, అంతే. నాట్ ఫౌండ్ ప్రింట్ అవుద్ది, ఫౌండ్ ప్రింట్ అవుద్ది. 4-5 సార్లు ఉంటే 4-5 సార్లు ఫౌండ్ ప్రింట్ అవుద్ది. ఉంది లేదు, ఉంది లేదు, ఉంది లేదు, ఉంది లేదు, ఉంది ఉంది, లేదు లేదు, అలా ప్రింట్ అవుతాయి అనమాట. డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్పుట్. ఇప్పుడు ఏం చేయాలి? ప్రైమ్ నెంబర్ లో ఎలా అయితే రాసామో అలాగే ఒక ఫ్లాగ్ బిట్ కౌంట్ మీ ఇష్టం ఎలా పెట్టుకున్నా. ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ, బ్రేక్, బులియన్, ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్. నేను ఇనీషియల్ గా లేదనుకుంటున్నాను, ఒకవేళ ఉంటే దాన్ని ట్రూ కింద మార్చుకున్నాను. ఇఫ్ ఫ్లాగ్ ట్రూ అయిందనుకో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కీ ఫౌండ్. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ key not found. How many of you understood this? కంటెంట్స్ ఆ మెథడ్ ఏం వాడద్దు, అరేస్ లో కంటెంట్స్ కూడా లేదు. ఎంత మందికి అరేస్ అర్థమైంది? క్లియర్ గా? ఓకే ఓకే, సూపర్, థ్యాంక్ యూ. హర్ష, మల్టిపుల్ టైమ్స్ ఉంటే మనకెందుకు, మల్టిపుల్ టైమ్స్ లేకపోతే నాకెందుకు? మన రిక్వైర్మెంట్ ఏంటి? మీరు క్వశ్చన్ అప్డేట్ చేసేసారు. క్వశ్చన్ ఏంటి? ఉందా లేదా. ఎక్కువ సార్లు ఉంటే నాకెందుకు?
అది కూడా ఒక క్వశ్చన్. మల్టిపుల్ టైమ్స్ ఉంటే ఎన్నిసార్లు ఉందో ప్రింట్ చేయాలి. అది హోంవర్క్ ఇస్తాను. అది యాక్చువల్ గా నెక్స్ట్ క్వశ్చన్ అదే. దట్ ఈస్ యువర్ హోంవర్క్. అప్పుడు ఫ్లాగ్ ప్లేస్ లో బ్రేక్ పెట్టకుండా కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి అంతే. ఎస్ ఎగ్జాక్ట్లీ కృష్ణ. ఆన్సర్ కూడా నేనే చెప్పేశాను. బ్రేక్ పెట్టకూడదు. జస్ట్ ఇఫ్ ఏ ఆఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు కీ అయితే కౌంట్ ప్లస్ ప్లస్, ఒక కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంది. యాక్చువల్లీ దట్స్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. నేను ఈ ఎర్రర్ ఎంత త్వరగా ఫిక్స్ చేసేస్తే అంత త్వరగా ఫిక్స్ చేస్తాను. నేను ఇంకో లాగిన్ లో చూపిస్తున్నాను మీకు వెబ్సైట్. ఐ విల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ వెబ్సైట్ అన్ని లాగిన్స్ తోనూ సేమ్ ఎర్రర్స్ అని. లేదు, ఓన్లీ ఏప్రిల్లే పనిచేయట్లేదు. రిమైనింగ్ ఇస్ వర్కింగ్ ఫైన్. నేను అది ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఫిక్స్ చేస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత. మెథడ్స్ ఎరైస్, యా. సో ఎరైస్ ఎగ్జాంపుల్ ఇది. సో నేను మీకు ఏదైతే చెప్పానో అది డైనమిక్ గా న్యూ ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని ఇవ్వాలి. సో ఎరై, సో ఒక వాల్యూని ప్రింట్ చేయాలంటే ఎరైలో ఒక వాల్యూని అసైన్ చేయాలి అంటే ఇది ఏ డాట్ లెంత్ సైజ్ తెచ్చుకోవడానికి. సో ఇది నేను ఇప్పుడు మీకు చెప్పిన క్లాస్ ఇంట్రడక్షన్. ఆల్ ఎరైస్ ఇన్ ద సెన్స్ నేను ఇందులో ఇంటిజర్ ఎరై, డబుల్ ఎరై, క్యారెక్టర్ ఎరై, బులియన్ ఎరై ఇవన్నీ నేను స్టాటిక్ గా తీసుకుని ఫర్ లూప్ లో ప్రింట్ చేశాను క్యారెక్టర్ ఎరై. సో నెక్స్ట్, దిస్ ఈస్ ద క్వశ్చన్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ. ఫైండ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఎరై. సో ఫౌండ్ ద నెంబర్ 2 in the array, ఫౌండ్ ద నెంబర్ 85 in the array, నెంబర్ నాట్ ఫౌండ్ ఇన్ ద array. ఇక్కడ 11 రాయాలి, వీళ్ళు రాయలేదే ఎల్స్ కండిషన్ లో. మేబీ ప్రోగ్రామ్ బట్టి రాసినట్టున్నారు. ఓకే, నెంబర్ నాట్ ఫౌండ్ ఇన్ ద array, 11 నాట్ ఫౌండ్ ఇన్ ద array అని రాస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ నేను స్టాటిక్ గా ఇచ్చేసాను, మీరు స్కానర్ నుంచి తీసుకోండి. సో దాని యానిమేషన్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఎలా అయితే స్టెప్ 1 స్టెప్ 2 ఎక్స్ప్లెయిన్ చేశానో అలా యానిమేషన్ ఉంది. ట్రూ అండ్ ఫాల్స్ చెక్ చేసేది. మీది ఏంటి అంటే కీ కౌంట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఎన్నిసార్లు వచ్చింది అని చూడండి. ఈ అరేలో 5 2 టైమ్స్ వచ్చింది, 55 0 టైమ్స్ వచ్చింది, సో 22 3 టైమ్స్ వచ్చింది ఈ అరేలో. మీ హోంవర్క్ ఇది. అండ్ నెక్స్ట్, ఫైండ్ కీస్ పొజిషన్. చిన్నయ్యే అంటే కీ 5 ఫౌండ్ ఎట్ 3 and 4 అంటే చూడండి ఇక్కడ 3 and 4 ఇండెక్స్లు కాదు నేను అడిగింది, పొజిషన్. 3వ ప్లేస్ లోను 4వ ప్లేస్ లోను ఉంది కీ. అండ్ నెక్స్ట్, కీ 85 ఫౌండ్ ఇన్ 3 థర్డ్ పొజిషన్, ఓన్లీ థర్డ్ పొజిషన్ లోనే ఉంది. కీ 22 ఫౌండ్ ఇన్ 2 4 5 కామాస్ పెడితే ఇంకా బాగుంది, పెట్టలేదు. 3 పొజిషన్ లో ఫైండ్ అవుట్ అయింది. సో మీరు ఓన్ గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 1 hour అయినా ట్రై చేయండి. ఓకేనా? 1 hour అయినా ట్రై చేసి మీరు సాల్వ్ చేయలేకపోతేనే ఆన్సర్ చూడండి. ఆన్సర్ చూసినా అర్థం కాకపోతే యూ కెన్ గో యానిమేషన్ వీడియో. సో నేను ఎలా అయితే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అలాగే ఉంటాయి యానిమేషన్ వీడియోస్, మీ అందరికి తెలుసు కదా. సో నేను లాగిన్ ఒక 30 to 40 minutes లో నేను ఏదేమైనా ఫిక్స్ చేసేస్తాను. కోడింగ్ మ్యాక్సిమా ఏప్రిల్. ఇన్ కేస్ ఆ లాగిన్ వర్క్ అవ్వకపోతే ఐ విల్ గివ్ యూ ద న్యూ లాగిన్ డీటెయిల్స్. డోంట్ వరీ, గ్రూప్స్ లో షేర్ చేస్తాను. సో ఎరా అయితే క్లియర్ కదా అందరికి? The people who haven't reviewed the codingmaxima.com, please give your review. మీరు రివ్యూ రాయకపోతే దయచేసి రివ్యూ ఇవ్వండి. సో ఓకే ఓకే, ఇఫ్ నో డౌట్స్, ఓకే లెట్ మీ స్టాప్ రికార్డింగ్. రేపు కూడా క్లాస్ ఉంటుంది.